వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 155వ భాగం 27/3/26 శ్రీరామనవమి శుభాకాంక్షలతో స్వాగతం. సుందరకాండ సప్తమ సర్గ 7వ సర్గ. నవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్తవైడూర్య సువర్ణజాలం యథా మహత్ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం స విహంగజాలం. మహాభవనంలో గృహాలన్నిటినీ వైడూర్య మణులు పొదిగిన బంగారు కిటికీలు అమర్చబడు. అవి వర్షాకాలంలో మెరపుల కింద నిండి కింద పక్షులు ఎగురుతున్న మేఘాల్లాగా కనబడు. అలాంటి గృహ సముదాయాన్ని హనుమ చూశారు. నివేశనానాం వివిధాశ్చారాః ప్రధాన శంఖాయుధచాపశాలాః మనోహరశ్చాపి పునర్విశాలాః దదర్శ వేష్మాద్విషు చంద్రశాలాః. హనుమ ఆ గృహాల్లో అనేక విధాలైన శాలలను, ప్రధానాలైన శంఖశాలలు, ఆయుధశాలలు, పర్వతాలలాగా ఎత్తైనటువంటి గృహాలపైన మనోహరాలుగా విశాలాలైన అనేక శాలలు కనపడే హాల్స్ అంటారు. గృహాన్ని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కబిర్దర్శ స్వబలార్జితాని. అక్కడ హనుమంతుడు చూసిన గృహాలని రాక్షసులు స్వబలం చేత సంపాదించినవి. అవి బహువిధాలైన ధనాలతో ప్రకాశిస్తాయి. దేవతలు అమరులు కూడా పూజించటానికి తగినవి. ఆ గృహాలలో దోషం అనేటువంటిది, అంటే మనం వాస్తు దోషం అంటారే ఏం లేదు. తాని ప్రయత్నాభిసమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతరీ సర్వగుణోత్తరాని దదర్శలంకాధిపతేర్గృహాని. రావణుని గృహాలు ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడటం చేత సాక్షాత్తు మయుడి చేత నిర్మించబడ్డాయా అన్నట్టు భూలోకంలో సకల గుణాలతో శ్రేష్టాలుగా ఉంది. తతో దదర్శోచ్ఛితమేఘరూపం మనోహరం కాంచన రూపరూపం రక్షోధిపస్యాత్మబలానురూపం గృహోత్తమం ప్రతిరూపరూపం. తర్వాత హనుమ రావణుని ఉత్తమ గృహాన్ని, వాడుండేటువంటి అధికార భవనానికి వెళ్ళాడు. అది అతని బలానికి తగిన విధంగా సాటి లేకుండా ఉన్నతమైన మేఘాలలాగా కనబడు. బంగారపు నగిశీలు మొదలైన వాటితో చాలా మనోహరంగా. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. హనుమంతుడు అక్కడ ఒక శ్రేష్టమైన విమానాన్ని చూసి, అది భూలోకంలోకి జారిపడిన స్వర్గమా అన్నట్టు అనేక రత్నాలతో నిండి శోభతో అది ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. అనేక విధాలైన వృక్షాల పుష్పాలు దానిపై చల్లబడి ఉండటం చేత అది పరాగం చేత కప్పబడిన పర్వత శిఖరంలాగా ప్రకాశిస్తుంది. నారీ ప్రవేకైరివ దీప్యమానం తదిభిరద్భోదవ దర్భ్యమానం హంస ప్రవేకైరివ వ్యాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. ఉత్తమ స్త్రీలలో ప్రకాశిస్తుంది విమానరత్నం మెరుపుల చేత అలంకరింపబడిన మేఘంలాగా. హంసలు మోస్తున్నాయా అన్నట్లు ఆకాశం మీద తీరుతో ఆకాశంపై ఉన్న పుణ్య విమానాలలాగా శోభిలు. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చగ్రహ చంద్ర చిత్రం దదర్శయుక్తీకృతమేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. చిత్రాలుగా ఉన్న మేఘాలు
ఆ విమానరత్నం దగ్గర పోగులు పడటం గ్రహాలతో చంద్రుడితో చిత్రమైనటువంటి ఆకాశంలాగా అనిపిస్తుంది. అనేక రత్నాలతో చిత్రవర్ణంగా ఉండటం అది అనేకాలైన గైరికాది ధాతువులు చిత్ర విచిత్ర వర్ణాలుగా పర్వతాగ్రంలాగా ఉంది. అలాంటి విమాన రత్నాన్ని హనుమంతుడు మహీకృతా పర్వతరాజిపూర్ణ శైలకృతా వృక్షవితానపూర్ణ వృక్షకృతా పుష్పవితానపూర్ణ పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. అక్కడ భూమి పర్వత పంక్తులతో నిండింది. పర్వత పంక్తులు వృక్ష సముదాయాలతో నిండి ఉన్నాయి. వృక్షాలు పుష్పాలతో నిండి ఉన్నాయి. పుష్పాలు కింజిల్కలతో కేసరాలతో రేకులతో నిండి ఉన్నాయి. కృతాని వేష్మాని చ పాండురాణి తథాసు పుష్పాణ్యపి పుష్కరాణి పునశ్చ పద్మాని సకేసరాణి ధన్యాని చిత్రాని తథావనాని. అక్కడ తెల్లని భవనాలు నిర్మించారు. మంచి పుష్పాలతో నిండిన సరస్సులున్నాయి. సరస్సులో కింజిల్కాలతో నిండిన పద్మాలు పెంచుతున్నారు. చిత్రాలు ఉత్తమాలు అయిన వనాలు ఉన్నాయి. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ విఘోర్ణయానం వేష్మోత్తమానాపి విశ్వోత్తమానం మహాకవిస్తత్ర మహావిమానం. అక్కడ పుష్పకం అనేటువంటి పేరుగా మహావిమానాన్ని చూసి అది పేరుకు తగినట్టు మనోహరంగా ప్రకాశిస్తుంది. దాని చుట్టూ రత్నాల కాంతులు వ్యాపించడం, ఆ కాంతుల మధ్య తిరిగిపోతున్నట్లుగా అని అక్కడ ఉన్న ఉత్తమ గృహాలన్నిటిలో అది అత్యున్నతంగా కాదు. కృతాశ్చ వైడూర్యమయా విహంగా రూప్య ప్రమాళైశ్చ తథా విహంగా చిత్రాశ్చ నానా వసుభిర్భుజంగా జత్యానురూపాస్తరగా శుభాంగా. ఆ విమానాలలో అలంకారార్థమై వైడూర్యమణులతో బంగారంతో పగడాలతో నిర్మించిన పక్షులు మాణిక్యాలతో విచిత్ర వర్ణాలుగా మంగళకరమైన శరీరాలుగా ఉత్తమ జాతికి చెందిన గుర్రాలు కూడా అక్కడ అమరచ్చబడి ఉన్నాయి. ప్రవాళజాంబూలద పుష్పవృక్షా పుష్పపక్షా సలీలమావర్జిత జిహ్మపక్షా కామస్య సాక్షాదివ భాంతిపక్షా కృతా విహంగా సుముఖా సుపక్షా. ఆ విమానంపై మంచి ముఖాలు రెక్కలు ఉన్న పక్షులు కూడా ఉండేట్టుగా నిర్మించారు. విలాసపూర్వకంగా వంచబడిన వంకరగా ఉన్న వాటి రెక్కల మీద పగడాలు పువ్వులు బంగారు పువ్వులు చెక్కబడి. అలాంటి పక్షులు మన్మధుని పక్షం వరకు చెందిన అతని సహాయకులలాగా అంటే మన్మధుడి స్నేహితుల్లాగా. వియుజ్యమానాస్తు గజ సుహస్తా సకేసరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. ఆ పుష్పక విమానంతో గజలక్ష్మి ఉందట. అందమైన తొండంతో తామర పూలను తామరాకులను పైకెత్తి బంగారు కలశాలతో లక్ష్మీదేవిని స్నానం చేయిస్తున్న గజాలు పద్మ సరస్సులో నించి ఉన్నాయి. వాటి శరీరం నిండా పద్మ కింజిల్కాలు పడివి. లక్ష్మీదేవి మనోహరాలైన హస్తాలతో పద్మాలు ధరించివన్. ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్సర మసుగంధిక సుందరం హిమాచ్చయే నగమివ చారు కందరం. హనుమంతుడు అందమైన పర్వతంలాగా మనోహరమైగా ఉన్న ఆ గృహం చూసి ఆశ్చర్యపడుతూ వసంత ఋతువులో మంచి సువాసనలతో నిండి అందమైన గుహలతో మనోహరంగా ఉన్న పర్వతంలాగా ఉన్న ఆ గృహాన్ని మళ్ళీ 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 చూసి సతస్సతాం కపిరధిపత్య పూజితం చరణ్ పురీం దశముఖ బాహుపాలితం.
అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం సుదీక్షిత పతిగుణవేగవర్జితాం. తర్వాత హనుమంతు రావణుడి బాహుబలంచే రక్షింపబడింది, గౌరవింపబడింది అయిన ఆ లంకా నగరం ప్రవేశించి సంచరించారు. భక్త గుణాలచే అధికంగా వర్షించబడిన అతడి మీద మనస్సుని ఉన్న పూజనీయురాలైన సీతను చూడక చాలా విషణ్ణుడయ్యారు. తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మను జనకసుతాం సువర్త్మనః అపశ్యతో భవదతి దుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 7వ సర్గః. ఆత్మధర్మ మార్గాన్ని అనుసరిస్తూ మహాత్ముడైన హను దృఢ నిశ్చయంతో నిశ్చిత దృష్టితో ఎంత వెదికినా సీత దొరకలేదు. అప్పుడు అతని మనస్సులో ఎన్నో భావాలు చుట్టుముట్టాయి. ఆ విధంగా సంచరిస్తూ విషాదం పొందారు. ఇది 7వ సర్గ. 8. మళ్ళా పుష్పకం దగ్గరికే వెళ్ళి వెతుకుతున్నాడు అనుమానం వాడు. తతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రదత్తజాంబూలదజాల కృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కవిః. వీరుడైన భవనం మధ్య ఉన్నటువంటి గొప్ప విమానాన్ని మళ్ళీ లోపలికి వెళ్ళి మాణిక్యాలు వజ్రాలు పొదగటం చేత అది చాలా గొప్పగా అనేక రంగులు కలిగి కాల్చి పరిశుద్ధి చేసిన బంగారపు సముదాయం ఆ విమానానికి అంతటా నగిశీలు కూడా చెక్కారు. తద ప్రమేయా ప్రతికార కృత్రిమం కృతం స్వయం సాధితి విశ్వకర్మణ దివంగతం వాయుపథ ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్య పదస్య లక్ష్మవత్తు. ఆ విమానానికి చేసిన అలంకరణ సాటి కానీ బదులు పోటీ కానీ లేని దైవం సాక్షాత్ విశ్వకర్మే దీనిని నిర్మించితే చాలా బాగుందని మెచ్చుకొని అది ఆకాశంలో వాయు మార్గంలో నిలిచిందై సూర్య మార్గానికి చిహ్నంలాగా తత్ర కించిన్న కృతం ప్రయత్నతో నత్ర కించిన్న మహార్హరత్నవత్ నతే విశేషాని యతా సురేశ్వరి నత్ర కించిన్న మహావిశేషవత్. ఆ విమానంలో ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడనిది ఏదీ లేదు. దానిపై శ్రేష్టాలైన రత్నాలు లేనిది కూడా ఏం లేదు. దానిలో ఉన్న విశేషాలు దేవతల గృహాల్లో కూడా నిశ్చితగా ఉన్నాయని చెప్పలేవు. అంటే అంతకంటే తపః సమాధాన పరక్రమార్జితం మనః సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతుల్య విశేష దర్శనం. ఆ విమానం గొప్ప తపస్సు చేయటం చేత పరాక్రమం చేత కుబేరుడు సంపాదించి దానిలో కూర్చున్న వారి అభిప్రాయాన్ని అనుసరించి అది సంచరిస్తుంది. లోపల కూర్చుంటే చాలు డైరెక్షన్ అక్కల మనసులో పలానా చోటకు వెళ్ళాలంటే వెళ్ళిపోవడమే. డ్రైవరు గీవరు అక్కడక్కడ అదే కెప్టెన్ అక్కలేదు. వివిధ భాగాలు అనేకరాలైన అలంకార విశేషాలు ఆకార విశేషాలతో నిర్మించి అన్ని ప్రదేశాలలో నిర్మాణ వైశిష్ట్యం అన్నదే అద్భుతం. పీక్ అంటారు. విశేషమాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూటమండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేరియథా. ఆ విమానం విశిష్టాలైన రీతులతో నిర్మించబడటం చేత దాని రూపం చాలా గొప్పగా అనేకాలైన శిఖరాలతో విచిత్రంగా మనోహరమై శరత్కాల చంద్రుడిలా నిర్మలమై చిన్న చిన్న శిఖరాలుగా పర్వత శిఖరంలాగా వహంతియం కుండల శోభితానన మహాశనా వ్యోమచరా నిశాచర వివృత్త విధ్వస్త విశాలలోచన మహాజనా భూతగణ సహస్రశః.
ఆ విమానం కుండలాలతో శోభిస్తున్న ముఖాలు కలవాడు, అధికమైన ఆహారం తినేవాడు, ఆకాశ సంచారుడు అయిన రాక్షసుడు, గుండ్రగా ఉన్న కళ్ళు, వంకరగా ఉన్న కళ్ళవాడు, విశాలమైన కళ్ళున్నవాడు, మహావేగవంతాలైన వేల కొద్ది పిశాచాలు దాన్ని మోస్తున్నాయి. వసంత పుష్పోత్కర చారు దర్శనం వసంత మాసాదపి కాంత దర్శనం సపుష్పకం తత్ర విమానముత్తమం దదస్య తద్వానర వీరసత్తమః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టమః సర్గః. వానర వీరులలో శ్రేష్ఠుడైన హనుమ అక్కడ వసంతృతువులో పుష్పాల సముదాయంలాగా చూడట చాలా అందంగా ఉన్నది. వసంత మాసం కంటే మనోహరంగా ఉన్నది అయిన పుష్పకం అనేటువంటి విమానాన్ని చూశాడు. ఇది 8వ సర్గ సమాప్తం. 9వ సర్గ హనుమంతుడి రావణ భవనాన్ని, అక్కడ ఉన్న పుష్పక విమానాన్ని చూసిన తర్వాత నిద్రిస్తున్న వేల కొలది స్త్రీలను చూడటం. అప్యాలయ వరిష్టస్య మధ్యే విపులమాయతం దదర్శ భవనశ్రేష్టం హనుమాన్ మారుతాత్మయ. వాయుపుత్రుడైన హనుమ ఉదత్తమమైన భవన సముదాయాన్ని మధ్యలో విశాలం దీర్ఘం అయిన ఒక శ్రేష్టమైన ఇంకొక భవనం చూసి అర్ధయోజన విస్తీర్ణమాయతం యోజనం హితత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. చుట్టూ అనేక ప్రసాదాలున్న రావణ భవనం 8 లేక 9 మైళ్ళ పొడవు, 4 లేదా 4.5 మైళ్ళ వెడల్పు కలిగి మార్గమాణస్తు వైదేహీం సీతామాయతలోచనం సర్వతః పరిచక్రామ హనుమానివసూదనః. శత్రు వినాశకుడైన హను విశాల నేత్రై ఆ జనక కుమారి కోసం అన్వేషిస్తూ అంత దుర్భినిలాగా వేసి చూస్తాను. ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ ఆససాధలక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం చతుర్విషాణైర్విరధైస్త్రిసవిషాణై తథైవ చ పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధై. అద్భుతమైన శోభగల హను అనేక రాక్షసులు నివాస స్థానమై రావణ భవనాలు పరిశీలన పూర్వకంగా చూస్తూ దాని దగ్గరకు వెళ్ళా. ఆ భవనంలో అన్ని ప్రాంతాలలో 2 దంతాల ఏనుగులు, 3 దంతాల ఏనుగు, 4 దంతాల ఏనుగులు కూడా తిరుగు. విరదం అంటేనే 2 దంతాలు కలిగింది. ఏమాత్రం ఇరుకు లేక విశాలంగా ఉన్న ఆ భవనాన్ని ఆయుధాలు ధరి సర్వదా సన్నద్ధులై రాక్షసుడు రక్షిస్తారు. రాక్షసీభిశ్చ పత్నీభి రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం తన్నక్రమకరాకేన తిమింగళజటాజశాకులం వాయువేగ సమాధూతం పందగైరివ సాగరం. ఆ భవనం రావుని భార్య అయిన రాక్షస స్త్రీలతో అతడు పరాక్రమం చూసి బలాత్కారంగా ఎత్తుకొని వచ్చిన రాజకన్యలతో నిండి ఉన్నది. ఏనుగులతో, రక్షక భటులతో వ్యాప్తమై ఉన్న ఆ భవనం మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగల, జషాలు, చేపలు, సర్పాలు అన్నీ తిరుగుతున్నాయి. వాయువేగం చేత కదిలే అయిన ఆ సముద్రంలాగా చాలా భయంకరంగా కనిపించి యా హి వైశ్రవణే లక్ష్మీర్యాచేంద్రే హరివాహని సా రావణ గృహే సర్వానిత్యమేవానపాయి. కుబేరుడికి ఎలాంటి ఐశ్వర్యం ఉందో, ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథం వాహనంగా గల ఇంద్రుడికి ఎలాంటి ఐశ్వర్యం మదమున్నదో అలాంటి ఐశ్వర్యమంతా రావణుడి ఇంట్లో ఎప్పుడు
తొలగిపోకుండా తగ్గిపోకుండా నిత్యం స్థిరంగా సిద్ధంగా యాచ రాజ్య కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టావ వృద్ధి రక్షో గృహేష్వపి. అక్కడ రావణుడి భవనంలో ఉన్న సమృద్ధి, యక్షాధిపతి అయిన కుబేరుడు సమృద్ధితో, యముడి సమృద్ధితో, వరుడి సమృద్ధితో సమానం కాని దానికంటే కూడా ఎక్కువే అని కూడా చెబుతున్నారు. తస్య హర్మస్య మధ్యస్థం భీష్మచాన్మత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజ. హనుమంతుడు ఆ భవనం మధ్య మరొక భవనాన్ని చూశాడు. అది కూడా పుష్పక చక్కగా నిర్మించబడిందై మత్త గజాల ఆకారంలో ఉన్న అనేక శిఖరాలతో అది నిండి. బ్రాహ్మణోర్ధే కృతం దివ్యం దివి యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం పరేణ తపసా దేభే యత్ కుబేరః పితామహత్ కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. అనేక రత్నాల చేత పొదగబడిన అలంకరింపబడిన పుష్పకమనే దివ్యమైన విమానాన్ని విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోసం పూర్వం స్వర్గంలో నిర్మించారు. కుబేరుడు గొప్ప తపస్సు చేసి దాన్ని బ్రహ్మ నుండి పొందాడు. రావణుడు బలం చేత కుబేరుణ్ణి ఓడించి విమానాన్ని నొక్కేశారు. ఈహా మృగ సమాయుక్తై కాతస్వర హిరణ్మయై సుకృతైరాచితం స్తంభే ప్రదీప్తమివ చ శ్రియా భేరుమందర సంకాసై ఉల్లిభిద్భిరివాంబరం కూటాగారై శుభాకారై సర్వతః సమలంకృతం. విమానాలలో తోడేళ్ల బొమ్మలు చెక్కబడిన వెండి స్తంభం, బంగారు స్తంభం అన్ని చోట్ల కను కాంతితో ఆ విమానం ప్రజ్వరిల్లుతోంది. దాని పైభాగంలో మేరు పర్వతంతో మందర పర్వతంతో సమానమై ఆకాశంలో అది ఉరుగుతోందా అన్నట్లుగా ఎన్నో అందమైన గదులు అందులో జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణ హేమ సోపాన సంయుక్తం చారు ప్రవర వేదికం. విశ్వకర్మ ప్రయత్నపూర్వకంగా నిర్మించిన అభిమానం అగ్నిలా సూర్యుడిలా ప్రకాశిస్తూ దానిలో బంగారు అరుదైన మంచి అరుగులు కూడా అందమైన అరుగు జాలవాతాయ నైర్యుక్తం కాంచనై స్ఫాటికైరపి ఇంద్రనీల మహానీల మణి ప్రవర వేదికం. విమానంలో బంగారంతో స్ఫటికాలతో చిన్న చిన్న రంధ్రాలు గల అలంకార ప్రధానమైన కిటికీలు, గాలి రావడానికి పెద్ద కిటికీలు అమర్చారు. ఇంద్రనీలమణులు మహానీలమణులు పరిచిన అరుగులు అందంగా పాలలో వెయ్యగా పాలు నీలవర్ణంగా అయినట్టు కనపడితే అది ఇంద్రనీలం లెక్క, అది చూసుకోవాలి. ఆ జాతికే చెందింది. తద్భిన్నం మహానీలం. విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాధనై నిస్తులాభిశ్చ ముక్తాభి తలేనాభివిరాజితం. ఆ విమానం అడుగు భాగంలో విచిత్రాలైన పగడాలు, అమూల్యమైన మణులు, సాటిలేని ముత్యాలు అత్తక్కట్టంచే అది అత్యద్భుత ప్రకాశాన్ని ఇస్తారు. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్యగంధినాయుక్తం ఆదిత్య తరుణోపమం. ఆ విమానమంతటా మంచి సువాసన గల ఎర్రని చందనం, బంగారు రంగు గల చందనం పూయటం చేత అది మధ్యాహ్నంలోని సూర్యుడిలాగా ప్రకాశం. కూటాగారైర్వరాకారైర్వివిధై సమలంకులం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకవి. హనుమంతుడు అందమైన ఆకారం కల మేడపైన గదులతో నిర్మించబడిన దివ్యమైన పుష్పక విమానం మీదకి ఎక్కారు. తత్రస్థ తదాగంధం పానభక్షాన్న సంభవం
దివ్యం సమ్మోచితం జిఘ్రద్రూప వసంతమివానిరం. హనుమంతుడు ఎక్కగానే అక్కడి చేరగా ఆ ప్రదేశమంతా కూడా వ్యాపించి మధ్యాది పానీయ తినదగిన పిండి వంట అన్నాలు మొదలైన వాటి అద్భుతమైన సుగంధం వినపడింది. అది మూర్తీభవించిన వాయువుల చాలా తీవ్రంగా అంటే ఎక్కువగా సగంధంతం మహాసత్వం బంధుర్బంధుమివోత్తం ఇత ఏహీచ్యువాచేన తత్ర యత్ర సారావణం. ఆ సువాసన ఒక ఉత్తముడైన తన బంధువును పిలిచినట్టు, ఒక మహాబలశాలి అయిన హనుమంతుణ్ణి ఇటు రా అన్నట్లుగా పిలుస్తున్నట్లుగా రావణుడు ఉన్న ప్రదేశానికి అతన్ని తీసుకెళ్ళిన వాసన ద్వారా వెళ్ళిపోయాడు అన్నారు. తతస్తాం ప్రస్థితశాలాం దదర్శ మహదీం శుభం రావణస్య మనస్య కాంతామివ పరస్త్రియం. హనుమ అటువైపు వెళ్ళి అక్కడ మనోహరుల ఉత్తమ స్త్రీలాగా రావణుని మనస్సును చాలా ఇష్టమైన అందమైన పెద్ద శాలలు మణిసోపాన వికృతానం ఏవజాల విభూషితాం పాటికైరావృతతలాం దంతాంతరిత సూపికాం. ఆ శాలలు మాణిక్యాలు అతికిన మెట్లు చక్కగా ఉన్నాయి, బంగారు కిటికీలున్నాయి. దాని కింద ప్రదేశమంతా స్ఫటిక మాణిక్యాలు కింద పరిచినట్టుగా మధ్య మధ్య దంతపు లగిశీలున్నాయి. ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్య చామీకరైరవి విభూషితాం మణిస్తంభై సుబహు స్తంభ భూషితం. అనేకమైన ఆధార స్తంభాలపై నిలిచివన్ ఆ శాలలో అలంకరణార్థమై ముత్యాలు, పగడాలు, బంగారు మొదలైన వాటితో నిర్మించిన మణిస్తంభాలు అక్కడక్కడ అమర్చబడి నమ్రైరుజుభిరుచరచ్యుచ్చై సమంతాత్సువిభూషితై స్తంభై పక్షై రివాచుచ్చై దివం సంప్రశస్తివామివ. ఆ శాలలు కొంచెం వంగిన కొన్ని స్తంభాలు, వంకర లేని చాలా ఎత్తైన కొన్ని స్తంభాలు ఉన్నాయి. అన్నీ చక్కగా అలంకరింపబడి అలాంటి స్తంభాలలో ఆ శాల చూసేవాళ్ళు ఎత్తైన రెక్కలు చాస్తూ పైకి ఆకాశం మీదికి ఎగరటానికి సిద్ధంగా ఉందా అన్నట్టు. మహత్యా కుధయాస్తేన పృథివీ లక్షణాంకయ పృథివీమివ విస్తీర్ణం సరాష్ట్ర గృహమాలినం. ఆ శాలలు పెద్ద చిత్ర కంబళం పరవబడి అంటే జంపకాన, ఆ కంబళం మీద సముద్రాలు, నదులు, వనాలు, గృహాలు మొదలై భూమి మీద ఉండే లక్షణాలన్నీ చిత్రింపబడ్డాయి కంబళ్ళ మీద. ఆ శాల రాష్ట్రంలో గృహపంతులతో కూడిన విశాల భూతలంలాగా అనిపించింది. నాదితాం మత్త విహగై దివ్య గంధాధివాసితం పదార్థాస్ఫరణోపేతం రక్షోధిపతి సేవితం. ఆ శాల మదించిన పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది, దివ్యమైన సుగంధాల పరిమళింపబడుతోంది. దాని నేల మీద అత్యుత్తమాలైన ఆస్ఫరణాలు చెక్కబడ్డాయి, పరపబడ్డాయి. ఆస్ఫరణాలు అంటే కూర్చోవడానికి వీలుగా. రావణుడు సుఖంగా భోగం అనుభవించే ఒక భోగవతీశాలలాగా అక్కడ ధూమ్రాం అగరుధూపేన విమతాం హంస పాండురాం చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీమివ సుప్రభావం. ఆ శాల హంసలాగా తెల్లగా స్వచ్ఛంగా అగరు ధూపం వేయటం చేత ధూమపంతా వ్యాపించి ధూమ్రవర్ణంగా ఉంది. వివిధ పుష్పాలు చల్లి అలంకరించడం చేత చిత్రంగా ఉంది. మంచి కాంతి గల కామధేనువా అనిపిస్తారు. మనస్సంహ్లాద జననీం వర్ణశ్యాపి ప్రసాదినీం తాం శోకనాశనీం దివ్యాం శ్రేయః సంజననీమివ. ఆ శాల మనసుకు ఆనందం కలిగించటమే కాక
దానిలో ఉన్న వాళ్ళ శరీర కాంతి వృద్ధి చేస్తోంది. అది లక్ష్మి పుట్టినిల్లులాగా ఉన్నది అనిపిస్తోంది. అత్యాశ్చర్యకరంగా ఉంది. ఇంద్రియాణి ఇంద్రియార్థైస్తు పంచభిరుత్తమై తర్పయామాస మాతేన తదా రావణ పాలితాం. రావణుడి చేత పాలింపబడిన ఆశాల తల్లిలాగా 5 ఇంద్రియాలచే అనుభవింపతగిన ఉత్తమ పదార్థాలు సమకూర్చడం ద్వారా 5 ఇంద్రియాలకు తృప్తి కలిగిస్తోంది. స్వర్గోయం ఇక్కడ హనుమంతుడికి తృప్తి కలిగించింది అనే భావాన్ని గ్రహించి కొందరు హనుమంతుడికి తృప్తి ఎందుకు కలిగిందో, ఎలా కలిగిందో, ఏమేమిటో రాశారట వ్యాఖ్యానం. కనుక ఆ శాలలో వివిధ భోగాలు అనుభవిస్తున్న రావణుడు, అతడి అంతఃపుర స్త్రీలు ఆనంద డోలికలలో తేలాడుతున్నారు అని వర్ణించడంలో ఇది కవి తాత్పర్యం అయి ఉంటుంది. కానీ ఈయనే అనుభవించిందేం లేదా. స్వర్గోయం దేవలోకోయమింద్రశ్యేయం పురీ భవే సిద్ధిర్వేయం వరాహి శాదిత్యమంజత మారుతి. ఇది స్వర్గమా, దేవతల నివాస స్థానమా, ఇంద్రపట్టణమా, అమరావతి ఉత్తమమైన తపస్సిద్ధ అని హనుమంతుడు ఆలోచిస్తాడు. ప్రధ్యాయత ఇవాపశ్చత్ ప్రదీపాంస్తత్ర కాంచన ధూర్తానివ మహాధూర్తై దేవనేవ పరాయుధాన్. జూదంలో మంచి నేర్పు కలిగే పెద్ద జూదంలో ఓడించి వేయక ఏం చెయ్యటానికి తోత సోదరులలాగా నిశ్చయాలై ఆలోచిస్తున్నట్లవా అన్నట్టు బంగారు దీపాలు అక్కడ హనుమంతుడికి కనపడు. దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య అత్యర్భిర్భూషణానాం చ ప్రదీప్తేభ్యమన్యత. దీపాల ప్రకాశం, రావణ తేజస్సు, అలంకారాల కిరణాలు ఇవన్నీ కలియట్టంచే హనుమంతుడు ఆ భవనమంతా మండిపోతున్న అగ్ని అనిపిస్తుంది. తతో పశ్చత్కుధాసీనం నానావర్ణాంబరస్రజం సహస్రం నరనారీణం నానావేష విభూషితం. అక్కడ అనేక విధాలైన రంగుల గల వస్త్రాలు మాలిక ధరించి అనేక విధాలైన అలంకారాలు అలంకరించుకొని చాలామంది ఉత్తమ స్త్రీలు చిత్ర కంబళాలపై కూర్చొని పడుకొని కనపడు. పరివృత్తేర్ధరాత్రేతు పాన నిద్రావశంగతం కిరీటోత్పో పరతం రాత్రౌ సుష్వాప బలవత్తదా. ఆ స్త్రీ సహస్ర రాత్రంతా క్రీడించి విరమించి మద్యపానం వల్ల నిద్రకు వశమై అర్ధరాత్రం తిరగగానే గాఢంగా నిద్రపోయి తత్ప్రసుప్తం విరుచే నిశ్శబ్దాంతరభాభూషణం నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్. శరీరంలో ఆయా నడుము మొదలైన అవయవ అలంకార నిశ్శబ్దంగా ఉండగా నిద్రిస్తున్న ఆ స్త్రీ సముదాయమంతా నిశ్శబ్దంగా ఉన్న హంసలు, తొమ్మెదలు గల గొప్ప పద్మవనంలాగా కనపడ్డారట. తాసాం సంవృత్త దంతాని నిలీతాక్షీణి మారుతే అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితం. ఉత్తమ స్త్రీల పద్మాల సువాసన గల ముఖాలు, నేత్రాలు మూసుకొని దంతాలు కనపడక ఉన్నాయి. అలాంటి ముఖాలను హనుమ చూశారు. ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునః సమృతపత్రాన్ని రాత్రావివ విభుస్తదా. ఆ స్త్రీల ముఖాలు వాళ్ళు మేల్కొని ఉన్నంతసేపు సూర్యోదయ సమయంలో వికసించిన పద్మాల్లాగా కనబడి వాటి నిద్రా సమయంలో ముకుళించిన పత్రాలు గల పద్మాల్లాగా అనిపించాయి. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షడ్పదా అంబుజానీవ ఫుల్లాని ప్రార్థయంతి పునః. బధించిన తుమ్మెద ఈ ముఖపద్మాలను
వికసించిన పద్మాలలాగా మాటి మాటికి ఆస్వాదించటానికి కోరుతాయి, నిజమే, అబద్ధం కాదు. ఇది వామంజత శ్రీమాన్ ఉపపత్యా మహాకవి నేనేహి గుణతత్వా సత్వసస్తాని సమాని సరిలోద్భవై. హనుమ ఆ ముఖాలను చూసి యుక్తియుక్తంగా పైన చెప్పిన విధంగా ఆయన మనసులో ఏం లేదు, అక్కడ ఫోటో తీశాడు, ఏదా ఉంటే అలా చెప్పాడు. తనేమి దానికి లొంగిపోయినట్టుగా మనకు ఎందుకంటే సౌందర్య సుగంధాది గుణాల చేత ఆ ముఖాలు పద్మాలుగా ఉన్నాయని అనుకున్నారు. సా తస్య సుశుభేశారాభిస్త్రీభిర్విరాజిత శారదీవ ప్రసన్నాభ్యౌ అభిశోభిత. ఆ స్త్రీల చేత ప్రకాశింప చెయ్యబడి రావణుడి శరత్కాలంలో నక్షత్రాల చేత ప్రకాశింప చెయ్యబడి నిర్మలమైన ఆకాశంలాగా శోభి. సచతాభి పరివృత శృతుభైరక్షసాదివ యదా హ్యుడిపతి శ్రీమాన్ తారాభి అభిసంవృత. ఆ స్త్రీ తన చుట్టూ ఉండటం చేత ఆ రావణుడు నక్షత్రాల మధ్య ప్రకాశిస్తున్న చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. యాశ్చవంతేంబరాత్తారా పుణ్యశేష సమావృతా ఇమాస్తా సంగతా కృష్ణ ఇది మేనే హరిస్తదా. నక్షత్రాలు కొంచెంగా మిగిలిన పుణ్యంతో ఆకాశం నుండి జారి భూమి మీదకి పడిపోతున్నాయా, ఆ నక్షత్రాలే ఈ స్త్రీలా అనిపించాయి. తారాగణమివ సువ్యక్తం మహతీనాం శుభాచిషాం ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజుస్తత్రయూషితం. అక్కడ ఉన్న ఆ స్త్రీల కాంతి వర్ణం నైర్మల్యం కూడా శుభమైన కాంతి గల పెద్ద నక్షత్రాల కాంతి వర్ణ నిర్మలత్వాన్ని వ్యావృత్త గురుపేన సత్ప్రకృత్మేవ పరభూషణ పాన వ్యాయామకాలేషు నిద్రాపహృతచేతస. మద్యపానం రతి చేసే సమయంలో ఆ స్త్రీలు ధరించిన పెద్దగా లావుగా పుష్పమాలు తారుమారైపోయి శ్రేష్టాలైన అలంకారాలను చల్లా చెదరై అలాంటి ఆ స్త్రీలు ఆ సమయంలో నిద్రా పరవశత్వాన్ని పొందారు. వ్యావృత్త తిలకాశ్చిత్ కాశ్చిదుద్భ్రాంతమూపురం పార్శ్వే గణితహారాచ కాశ్చిత్ పరమయూషిత. ఆ ఉత్తమ స్త్రీలలో కొందరి నుదిటి మీద తిలక రేగిపోయి, కొందరి అందె చోటు తప్పి, కొందరి హారాలు పక్కకు వేలాడాయి. హప్తాహారావృతాశ్చాన్యా కాశ్చిద్ విశ్రస్తమాసవ వ్యావిద్ధ రసనాదామ కిశోర్య యువవాహితా. కొందరి ముత్యాలహారాలు తొలగి వారి శరీరం చుట్టూ వేలాడు వస్త్రాలు జారి, కొందరి వడ్డాణాలు చిక్కులు పడి ఉండగా వాళ్ళు చాలా దూరం నడిపించిన ఆడ గుర్రాల్లాగా ఉన్నారు. సుకుండలధరాశ్చాన్య విచ్ఛిన్న ముదితస్రజ గజేంద్ర ముదితా ఫుల్లా లతా ఇవ మహావని. నదికి తెగిపోయిన పుష్పమాలలు ధరించిన కొందరు స్త్రీలు మంచి కొండలాలు ధరించి ఉన్న ఆ స్త్రీ మహావనంలో ఏనుగుల నలగ కొట్టి పుష్పించిన లతలలాగా చంద్రాంశకిరణాభాశ్చ హారాః కాసాంచిదుత్కటాః హంసా ఇవ బభుక్సుప్తాః స్థనమధ్యేషు యోషితాం. చంద్రకిరణాలలాగా తెల్లగా ఉన్న పెద్ద పెద్ద ముత్యాల హారాలు కొందరి స్థనాల మధ్యలో నిశ్చలంగా పడి ఉండడం చేత అవి నిద్రిస్తున్న హంసలలాగా ప్రకాశించి అపరాసాంచ వైడూర్య కాదంబాయివ పక్షిణ హేమసూత్రాన్ని చాన్యాసం చక్రవాకా ఇవాభవం. కొందరు స్త్రీలు ధరించిన వైడూర్యమణిహారాలు కాదంబక పక్షులలా, మరికొందరు ధరించిన బంగారు సూత్రాలు చక్రవాకాల్లాగా అనిపించి హంస కారండవాకేర్నా చక్రవాకోపశోభిత ఆపగా ఇవ తారేజు జఘనై పులినైరివ
ఇసుక తిండల వంటి వాటి మీద జఘన ప్రదేశాలు ఆ స్త్రీలు హంస కారండవ చక్రవాక పక్షుల శోభిస్తున్న నదులా అనిపించారు. కింకిణీ జాల సంకోశాస్తా వైహైమ విపులాంబుజా భావగ్రాహాయ సస్థిర సుప్తా నజ్జ ఇవా బభు. అక్కడ నిద్రిస్తున్న స్త్రీలు నదులలాగా ప్రకాశిస్తారు. వాళ్ళు ధరించిన మొగ్గలు బంగారు ఆభరణాలే పెద్ద పద్మ. వారి ప్రేమాది భావాలే మొసలు, కీర్తులే తీరాలు. అంతా ఒక నదిలాగా వర్ణిస్తుంది. మృదుష్వంగేషు కాపాకాశాం చిత్కుచాగ్రేషు చ సంస్థిత బభూభుర్భూషణానీవ శుభాభూషణరాజయ. అలంకారాల ఒత్తిడికి కొందరి మెత్తని అవయవాల మీద, కుచాగ్రాల మీద రేఖలు పడ్డాయి గీతం. అవి ఆయా అవయవాలపై ధరించే అలంకారాల అన్నట్టు అనిపించి అంశుకాంతాశ్చ కాశాంచిన్ముఖ మారుతకంపితాం ఉపర్యుపరి వక్త్రాణం వ్యాధూయంతే పునః పునః. కొందరి స్త్రీల శ్వాస నిశ్వాసాల చేతి వస్త్రాంతాలు ఎగురు మాటి మాటి వాళ్ళ ముఖాల మీద కొట్టుకుంటున్నాయి. తాహ పతాకా యువోద్ధూత పత్నీనాం రుచిర ప్రభాః నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే. అనేక విధాలైన మంచి రంగులు గల రావణ భార్యల కంఠాల దగ్గర ఆ వస్త్రాంతాలు మంచి కాంతిగా ఎగరేసిన జెండాలాగా నానావర్ణ సువర్ణానాం అనే పాఠం ఉంటే బాగుండేది అంటున్నారు. పవన్ గుశ్చాత్త కాసాంచిత్ కుండలాది శుభార్చితాం ముఖ మారుత సంసర్గాన్ మందం మందం సుయోషితం. ఉత్తమ సౌందర్యవతులైన కొందరు స్త్రీలు కుండలాలు ముఖ వాయు సంబంధం చేతి మెల్లమెల్లగా కదులు శర్కరాసవ గంధైశ్చ ప్రకృత్యా స్వరభిస్సుఖ ఆసాం వదన నిశ్వాస శిశేవే రావణం తదా. స్వభావ సిద్ధంగా కాకుండా చక్కెరతో పంచదారతో తయారు చేసిన మద్యం గంధం కూడా పరిమళిస్తుంది ఆ స్త్రీల నిట్టూర్పు వాయు. అప్పుడు రావణుడు సుఖం కూర్చి ఆనందాన్ని కలిగి రావణానన శంకాశ్చ కాశ్చిద్రావణయోషిత ముఖాని స్మ సపత్నీవాం ఉపాధ్యఘ్రన్ పునః పునః. రావణుడి భార్యలలో కొందరు రావణుడి ముఖమే అనే భ్రాంతి తమ పక్క ఉన్న సభతుల ముఖాలను ముద్దు పెట్టుకుంటారు. అత్యర్థం సక్త మనసు రావణేతా పరస్త్రియ అస్వ అన్వతంత్రా సపత్నీనా ప్రియమేవాచరం తదా. రావణుడిపై బాగా లగ్నమైన మనస్సు గల స్త్రీ నిద్ర మధ్య మదం చేత ఒళ్ళు తెలియని స్థితి తమ పక్కనున్న సవతులను రావణుడే అనే భాంతితో వాడు ముద్దు పెట్టి వాళ్ళకి ప్రియమైన పనే చేశారు. ఎందుచేతంటే తనను రావణుడే చుంబిస్తున్నాడని వాళ్ళు అవతల పక్క వాళ్ళను బాహు నృపనిధాయాన్యా పరిహార్య విభూషితం అంశుకాని చ రమ్యాని రమదాస్తత్ర శిక్షరే. కొందరు స్త్రీలు కంకణాల చేత అలంకరింపబడిన బాహు, మరికొందరు మంచి వస్త్రాలు తలగడగా చేసుకొని అలపడు. అన్యా వక్షసి చాన్యస్తాంజస్తా కాకుత్సు నర్భుజం అపరా వంక మన్యస్యాస్త చాప్య పరాకుచౌ. ఇక స్త్రీలు ఒకళ్ళొకొకరు వక్షాలపై తలబెట్టి పడుకొని ఆరి భుజనం తలగడగా చేసుకొని మరొకటి పడుకొని ఒక స్త్రీ మరి ఒక స్త్రీ తొడపై పడుకొని ఆది కుచాలను తలగడగా చేసుకొని మరొక ఆవిడ పడుకొని ఊరు పార్శ్వకటీ పృష్టమన్యోన్యశ్చ సమాశ్రితాః పరస్పర వినిష్టాగ్నో మద స్నేహవశానుగా. ఆ స్త్రీలంతా మదాని స్నేహానికి లొంగిపోయి ఒకళ్ళపై ఒకళ్ళ అవయవాలు పడేసి ఒకళ్ళకు తొడలు, పార్శ్వాలు, కడి ప్రదేశాలు, వీపుని ఆశ్రయించుకొని నిద్రపోతారు.
అన్యోన్యభుజసూత్రేణ శ్రీమాలాగ్రథితాహి సా మాదేవ గ్రథితా సూత్రే సుశుభే మత్త షట్పదా. ఒకళ్ళ భుజాలతో దారాలతో గుచ్చబడి ఆ స్త్రీల మాల దారంతో గుచ్చింది, మరించిన తుమ్మెదలతో కూడింది అయిన ఒక పుష్పమాలలాగా. లతానాం మాధవీ మాసి ఫుల్లానాం వాయుసేవనాత్ అన్యోన్యమాలాగ్రదిదం సంసక్త కుసుమోచ్చయం యతి చేష్టిత సుస్కంధ అన్యోన్య భ్రమరాకులం ఆసీద్వనమివోద్ధూతం శ్రీవనం రావణస్య తత్. రావణ స్త్రీల సముదాయమనే ఆ వనం వసంత ఋతువులో గాలి తగలటంచే వికసించిన పుష్పాలుగా లతల వనంలాగా అనిపించి ఆ స్త్రీవనం పరస్పరం మాల దండలాగా కట్టబడి కనపడు. ఒకళ్ళు ధరించిన పుష్పాలు మరొకరి పుష్పాలతో కలిసిపోయాయి. ఒకరి భుజాలతో మరొకరి భుజాలు చుట్టుకొని ఉండగా ఒకళ్ళలో ముంగురులు కూడా కలిసిపోయాయి, జుట్లు కూడా. లతావనంలో కూడా లతలన్నీ మాలగా అల్లుకొని పోయి వాటి పుష్పాలు కలిసిపోతాయి. అలాగే వీళ్ళు ఉచితేష్వపి సువ్యక్తం నాసాం యోషితాం తదా వివేక శక్య ఆధాతు భూషణాంగాంబరస్సయే. ఆ సమయంలో స్త్రీలు భూషణాలు కాని, అవయవాలు కాని, వస్త్రాలు కాని, మాలలు కాని ఏవి ఎవరివో చెప్పలేవని కలిసిపోయాయి. రావణే సుఖ సంవిష్టేతాస్త్రియో వివిధ ప్రభా జ్వలంత కాంచనాదీపా ప్రేక్షంతాని విషాయివా. రావణుడు మేల్కొని ఉండగా ఎవ్వరు ఆ స్త్రీల వైపు కన్నెత్తి చూడలేరు. అంచేత ప్రజ్వరిల్లుతున్న బంగారు దీప రావణుడు సుఖంగా నిద్రిస్తున్న సమయంలో అనేక విధాలైన కాంతులు గల ఆ స్త్రీలను రెప్పపాటు కూడా వేయకుండా చూస్తున్నావా అన్నట్టు. రాజర్షి వితుదైత్యానాం గంధర్వాణాంచ యోషిత రాక్షసానాంచ యః కన్యాస్తస్య కామవశంగత. రాజర్షుల స్త్రీ, పితృదేవతల స్త్రీ, దైత్యుల స్త్రీ, గంధర్వ స్త్రీ, రాక్షస కన్య కామం చేతి వాళ్ళంతా రావణుడికి వశమైపోయారు. యుద్ధమేన తాస్తర్వా రావణేన హృతా స్త్రియ సమదా మదనేనైవ మోహితా కాశ్చిదాగద. రావణుడు అనేక యుద్ధాలు చేసి ఆ స్త్రీలందరినీ వాళ్ళ భర్తని కానీ రాజ్యాలు జయించి తీసుకొచ్చారు. యవ్వన ఉన్మాదంగల కొందరు మాత్రం మన్మథ ప్రేరణ చేతి వాళ్ళు రావణుని బలం అంటే రావణుడి మీద ఆకర్షణ చేత కొంతమంది వచ్చి నత్ర కాచిత్ ప్రమదా ప్రహస్య ప్రసహ్య వీర్యోపన్నేన గుణేన లబ్ధా నాన్యకామాపి చాన్యపూర్వ వినావరార్హం జనకాత్మజాం జాతాం. కనుక అత్యుత్తమురాలైన జానకీదేవి తప్ప పరాక్రమవంతుడైన రావణుడు బలాత్కారంగా తీసుకొని తెచ్చిన ఆ స్త్రీ ఒక్కది కూడా అక్కడ లేదు. అందరూ స్త్రీలు అతని గుణాన్ని బట్టి వచ్చి చేరినవి. మరొక పురుషుడి మీద ప్రేమ గల స్త్రీ కానీ, పూర్వం ఒక పురుషుడిని ప్రియుడుగాలుగా ఉన్న స్త్రీ కానీ అక్కడే. ఏకో రావణ అంతే అక్కడ. నాకులీనాచ నచ హీన రూప నా దక్షిణ నానుపచారయుక్త భార్యా భవత్తస్య న హీన సత్వ నచాపి కాంతస్య న కామనీయ. ఆ రావణుడి భార్యలలో సత్కులాలలో జనించింది కాదు, సౌందర్యహీనురాలు కాదు, జనించనిది కాదు, సౌందర్యహీనులు కాదు, నేర్పు లేనిది కాదు, ఉపచారాలు పొందంది కాదు, బుద్ధిహీనురాలు కాదు, ప్రియుని మనసు ఆకర్షించంది కాదు, ఒక్కటి కూడా అక్కడలే. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రక్షస రాజభార్యాః సుజాతమస్యేతి సాధు బుద్ధేః. రావణుడి భార్య అయిన స్త్రీలంతా
ఈ విధంగా ఇతనిపై ప్రేమానురాగాలున్నారు. రాముని భార్య సీత కూడా ఆ విధంగానే ఈతని వశమైపోతే వీళ్ళకి మంచిది అని ఆ అంతఃపుర కాంతలను చూసిన వెంటనే మొట్టమొదటి బుద్ధిశాలి హనుమంతుడికి ఆలోచన వచ్చింది. సీత వివరణ చెప్తున్నా. సీత రావణుడికి లొంగిపోతే ఈతన్ని వంచిది, అతడికే మంచిది అని హనుమంతుడు అనుకోవటం యుక్తం కాదని తలచి వ్యాఖ్యాలు ఈ శ్లోకానికి ఎన్నో విధాలుగా పులిమారు కనుక అలాగే వశమైపోయి ఉండొచ్చుగా అనుకోవడంలో దోషం ఏం లేదంటారు. ఈ రావణుడి భార్యలు తమ భర్తతో కలిసి ఉన్నట్టు సీత కూడా రాముడితో కలిసి ఉండే విధంగా రావణుడు సీతను రాముడికి తిరిగి ఇస్తే అతనికి మంచిదవుతుంది ఒక భావం. గుణవంతురాలైన సీత రావణుడు అహరించినట్టు ఈ రావణ భార్యలందరి సుగ్రీవుడు హరిస్తే అతనికి మంచిదవుతుందనుకో. రావణుడు ఈ స్త్రీలను అపహరించినట్టు సీతను అపహరిస్తే అతనికి ఎంత మాత్రం మంగళం కాదు అని. నేను ఈ రావణుడి భార్యను చూసినట్టు రాముని భార్య అయిన సీతను కూడా చూడగలిగితే నా జన్మ సఫలమవుతుంది అని. అలాగే ఈ రావణ భార్య జీవించి ఉన్నట్టు సీత కూడా జీవించి ఉంటే రాముడికి ప్రాణహాని కలక అతడు సుఖంగా ఉంటాడు. ఇలా భావించాడు. రావణ, నీ ఈ స్త్రీలను భార్యలుగా చేసుకున్నట్లుగా రాముని భార్యను కూడా నీ భార్యగా చేసుకుంటే నీకు వినాశం తప్పదు. సీత ఈ రావణ భార్యలా అల్ప సౌందర్యవతి కనుకే ఆమె ఇక్కడ లేదు అనుకున్నాను. ఇలాంటి వ్యాఖ్యలకు అంతు లేదంటున్నారు ఆయన పుల్లెల. వినేవాళ్ళకి ఓపిక. పునశ్చ చింతయదాత్మరూపో ధ్రువం విశిష్టా గుణతో హి సీత అధాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టమనార్య కర్మ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే నవమ సర్గ. సీత గుణాల చేత చాలా ఉత్తమురా అనుమానం అయిన మహాత్ముడైన రావణుడు ఆమె విషయంలో చేయకూడని పని చేశాడు. ఎంత కష్టం రా లంకెక్కాలి రావణాసురుడు కానీ అని హనుమంతుడు చాలా దుఃఖించాడు. మనస్సులో చాలా బాధపడ్డాడు. ఇది 9వ సర్గ సమాప్తం. రేపు 10వ సర్గలోకి వెళ్తాం.